లేదండి. ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్, ఒక పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు యువజన విభాగం అధ్యక్షుడిగా నేను బాధ్యత తీసుకుని వ్యాపారాలను పాడు చేసుకుని నా వంతు నేను ఎంతవరకు కష్టపడితే పార్టీకి మంచి జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారికి మేలు జరుగుతుందని చెప్పి పనిచేశాను. అలాంటి పనిచేసిన వ్యక్తికి ఈరోజు రాజమహేంద్రవరంలో లీడర్షిప్ మారాక ఈరోజు పూర్తిగా నా ఉనికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రశ్నార్థంగా మారింది. కాబట్టి నా కూడా ఉన్న వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోవాలి, కాబట్టి నా బీసీ సోదరులందరికీ కూడా నేను సమాధానం చెప్పుకోవాలి. కాబట్టి నా కాస్ట్, నా కుల సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి నేను ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నా మనుగడ అనేది రాజమహేంద్రవరంలో ఉండదని భావించి నేను ఈరోజు రిజైన్ చేయడం జరుగుతుంది. యువజన విభాగానికి మీరు ఏ పదవులు ఉండేవారు? యూత్ ప్రెసిడెంట్. మరి దానికి 5 జిల్లాలకి రీజనల్ కోఆర్డినేటర్ జక్కమూడి గణేష్ గారు. నేను యువజన విభాగం అధ్యక్షుడిగా పనిచేశాను. నాతో పాటు పనిచేసిన నీల ఆనంద్ కుమార్ గారు కూడా విద్యార్థి విభాగం పనిచేశారు. అతనికి పార్టీ గుర్తించి పదవి ఇచ్చింది. ఓకే, మరి నాకెందుకు పార్టీ పదవి ఇవ్వలేదండి? నాలాంటి క్యాపబుల్ పర్సన్ అనుకోండి, లేదంటే చిన్నోడిని అనుకోండి, పెద్దోడిని అనుకోండి, ఏదో నాకు ఏమీ లేదు అనుకోండి, నాలాంటి వాడిని కూడా ఇక్కడ ప్రోత్సహించకపోవడానికి కారణం మా శాపం. మేము జక్కంపూడి మనుషులు అని భావించే పూర్తిగా మార్గాన్ భద్రరామ్ గారు మమ్మల్ని ఎటువంటి విషయంలో కూడా ఎంకరేజ్ చేయకుండా, ఎటువంటి పదం రానివ్వకుండా, ఎటువంటి అవకాశాలు సృష్టించకుండా పూర్తిగా మమ్మల్ని తొక్కివేయడం జరిగింది. భవిష్యత్తులో 2 రోజుల్లో ప్రకటిస్తారు. ఏ పార్టీలోకి వెళ్దాం అది చెప్తానండి. 2 రోజుల్లో ఖచ్చితంగా చూసి ఆలోచన చేసి ఖచ్చితంగా మంచి నిర్ణయం అండి. ఈసారి అది ఇలాగా గ్రూప్ రాజకీయాలు, ఇలాగా ఒంటెద్దు పోకడాలు, ఇలాగా నేనే రాజు నేనే మంత్రి అనే విధానాలు లేని దాంట్లోకి, ఒక మంచి వాతావరణం ఉన్న దాంట్లోకి, మంచి క్వాలిటీ రాజకీయం చేసే దాంట్లోకి అయితే ఖచ్చితంగా నిర్ణయం తీసుకుని కార్యకర్తకి గుర్తింపు ఇచ్చే దాంట్లోకి అయితే ఖచ్చితంగా వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది. కారణాలు ఏమైనప్పటికీ కూడా నా రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. కాబట్టి సొసైటీలో, సమాజంలో కొన్ని మంచి జరగడం కోసం, నాకు ఇక్కడ మంచి జరగదని అనిపించి ఈరోజు ఈ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. త్వరలో ఖచ్చితంగా ఏ పార్టీలోకి వెళ్తాం అనేది త్వరలో 2-3 రోజుల్లో నిర్ణయం తీసుకుని పత్రికా సోదరులకి, పత్రికా మిత్రులందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. దయచేసి 15 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊపిరిగా, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం శిరోధార్యంగా పనిచేయడం జరిగింది. ఈరోజు ఎవరో కూడా నన్ను అన్నిదా భావించి, నన్ను ఎవరో తప్పుగా అనుకోకూడదని, నన్ను ఎవరు కూడా వేరేగా అనుకోకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా మానసికంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్ని విధాలుగా నేను ఈ పార్టీలో కష్టపడి పాడవటం జరిగింది. కేవలం మార్పు కోసమే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేయడం జరుగుతుందని మరొక్కసారి తెలియజేస్తూ 2-3 రోజుల్లో నా కార్యాచరణ ప్రకటిస్తాను. జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫు నుంచి నాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక సభ్యులు, కార్యవర్గంలో ఉన్నవాళ్ళుతో పాటు అనేక బీసీ సంఘాలు కూడా నాతో పాటు ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాయని మరొక్కసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.